న్యాయ వ్యవస్థే బాధితులు, న్యాయమూర్తులే బాధితులు. కాకపోతే మీడియా కారణంగా ఫోకసింగ్ డిఫరెంట్. ఇంతకుముందు న్యాయమూర్తుల మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు అదే కోర్టులో పోరాటాలు, ఉద్యమాలు, ఆ కోర్టులో పిటిషన్లు, విచారణలు, ఆగ్రహాలు, ఆవేదనలు, ఆ పైన అరెస్టులు, వారెంట్లు, చివరికి జాతీయ దర్యాప్తు సంస్థల దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసి జైళ్లలో పెట్టడం, ఇన్ని జరిగినాయి. నెలల తరబడి జైళ్లలో ఉంచడం. ఇప్పుడు కంప్లీట్ రివర్స్. అది న్యాయమూర్తి తప్పే అన్నట్టుగా అసలు ప్రభుత్వం నోరు మీద పట్ల ఏది ఆనాడు న్యాయమూర్తుల మీద ఇదేం వ్యాఖ్యలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా మీటింగ్ అప్పుడు నోరు కూడా మెదపలేదు. అదే సందర్భంలో అప్పుడు చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యానించిన ఇప్పుడు నోరు మెదపట్ల. భారతీయ జనతా పార్టీ నోరు మెదపట్ల. ఓవరాల్గా చూస్తే న్యాయమూర్తి మీదన జరుగుతున్నటువంటి ట్రోలింగ్ విషయంలో నోరు కూడా మెదపట్లేదు. అంటే రాష్ట్రంలో న్యాయమూర్తులకి న్యాయమైన ఒక సిస్టంలో ఉండదు. ఒకళ్ళు ఉన్నప్పుడైతే న్యాయమూర్తికి అన్యాయం జరిగినట్టు, ఒకళ్ళు ఉన్నప్పుడైతే న్యాయమూర్తికి న్యాయం జరిగినట్టే. ఇది ప్రస్తుతం ఆంధ్రాలో ఎదురవుతున్న పరిస్థితి.